ఫ్రెండ్స్ బాగున్నారా? సో మనం ఈ వీడియో లోపల ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే గ్రాఫ్ క్యూఎల్ విత్ స్ప్రింగ్ బోట్. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది కొద్దిగా లాంగ్ వీడియో. సో నా ఉద్దేశం ఏంటంటే అంత ఒక మాస్టర్ క్లాస్ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ లాంగ్ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నా ఎఫర్ట్స్ కొద్దిగా మీనింగ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో అసలు మనం ఈ గ్రాఫ్ క్యూఎల్ ఎందుకు వాడాలి, అసలు ఈ గ్రాఫ్ క్యూఎల్ అనే టర్మ్ ఎందుకు వచ్చింది అనే బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం ఫస్ట్. సో నాకు ఇక్కడ ఏంటంటే ఒక రెస్ట్ ఏపీఐ ఉంది. మనకి ఇదొక రెస్ట్ ఏపీఐ అంతేనా. నేను ఇక్కడ హిట్ చేసినప్పుడు నాకు ఇట్లా డేటా అనేది వచ్చింది. గుడ్, దిస్ ఇస్ ద ఎంటైర్ డేటా. ఓకే, సో లెట్స్ ఇమాజిన్ లైక్ మనకు ఒక వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్ లోపల లెట్సే ఒక అమెజాన్ వారి వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్ లోపల ఏముంటుంది, వాళ్ళకు వచ్చినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ స్టోర్ చేసుకుంటారు. ఓకేనా? సో అట్లా ఆ వేర్ హౌస్ని ఒక టేబుల్ అనుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి డేటా ఈ ఫామ్లో ఉంటుంది. ఐడి, నేమ్, కేటగిరీ, సంథింగ్ ఇట్లా నేను తీసుకొని పెట్టాను. ఓకేనా? అంటే ఆ ప్రొడక్ట్ ఐడి ఏంటిది, ఏం ప్రొడక్ట్, లెట్స్ లైక్ వుడ్ ల్యాండ్ షూ, అది ఏ కేటగిరీలో ఉంది, దాన్ని ఎంత క్వాంటిటీ ఉంది, రిటర్న్ అయిందా, ఏ ప్రైస్లో ఉంది, డిస్కౌంట్ అమౌంట్ ఎంత, సంథింగ్ ఇట్లా. ఓకే, ఇది ఒక హ్యూజ్ జేసాన్ నాకు. ఓకేనా? సో లెట్ మీ పుట్ దట్ హియర్. ఓకే, ఇట్లా నాకు పెద్ద జేసాన్ అనేది ఉంది. ఓకేనా? సో దాన్ని నేను ఈ వేర్ హౌస్ దాన్ని డిఫరెంట్ టీమ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాయి అనుకుందాం. ఓకేనా? ఆ టీమ్స్ లెట్స్ లైక్ సేల్స్ టీమ్ అనేది ఒకటి. సో ఈ సేల్స్ టీమ్ వాళ్ళకి ఏం కావాలి అంటే అసలు ఆ ప్రోడక్ట్ ఐడి కావాలి, సో దట్ వాళ్ళు యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. అసలు ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంది, అది స్టాక్లో ఉందా లేదా, ఉంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది సేల్స్ టీమ్ వాళ్ళకి కావాలి. అప్పుడు మిగతా ఫీల్డ్స్, నేము, కేటగిరీ ఇవన్నీ రిటర్న్డా కాదా, ఈ ఫీల్డ్స్ అనేవి, మిగతా ఫీల్డ్స్ అనేవి యూజ్లెస్సా కాదా వాళ్ళకి? ఆబ్వియస్లీ వాళ్ళకి అది యూజ్లెస్. అట్లనే ఇంకొక టీం ఉంది, లెట్స్ లైక్ రిటర్న్స్ టీమ్ అని చెప్పి ఇంకొకటి ఉంది. వాళ్ళకి ఏం కావాలి, ఐడి కావాలి, ఆ ప్రోడక్ట్ రిటర్న్ అయిందా కాలేదా కావాలి. అంటే ఫస్ట్ది కావాలి, ఇక్కడ లాస్ట్ది కావాలి, మిగతావన్నీ వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇక్కడ 5-6 ఫీల్డ్స్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి. అంటే సో ఇలాంటి టీమ్స్ కోసం మనం ఎట్లా డిజైన్ చేయాలి, ఏపీఐస్ ఎట్లా డిజైన్ చేయాలి అంటే, ఒకటి ఏం చేయొచ్చు అంటే, నేను ఇదే పోజో పంపిస్తా బై, నేను ఇదే పోజో పంపిస్తా, నువ్వేం చెయ్యు అంటే నీకు ఏమేం ఫీల్స్ కావాలో అవే పెట్టుకో, మిగతాని పక్కన పెట్టు అంట. అంటే నాకు ఈ రిటర్న్స్ టీమ్ వాళ్ళ కేసు లోపల నేను ఏం చేస్తా అంటే, ఐడియల్గా రిటర్న్స్ టీమ్ వాళ్ళ కేసు లోపల సింపుల్గా ఐడి అని ఒకటి పంపిస్తా. ఐడి 1 2 3 4 అనుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, రిటర్న్డ్ అని చెప్పి ఇంకొక ప్రోడక్ట్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్సా అని చెప్పి నేను పెట్టుకుంటా. ఈ 2 ఫీల్డ్స్ నేను మ్యాప్ చేస్తా, మిగతా వాటికి నాకు సంబంధం లేదు. ఓకే, అదే ఏపీఐ, ఇక్కడ ఏపీఐ ఏంటిది, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అనే ఏపీఐకి వాడు ఎంత డేటా ఇచ్చినా నేను ఇవే పెట్టుకుంటా. ఇది వన్ వే ఆఫ్ అప్రోచ్. ఓకేనా? బట్ ఇక్కడ ఏమైపోతుంది అంటే ఓవర్ యూటిలైజ్ అయిపోతుంది ప్రోడక్ట్, యూటిలైజేషన్. ఓకే, ఐ మీన్ ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్నీ ఎక్కువ పంపిస్తున్నాడు, నేను తక్కువ వాడుకుంటున్నా, నాకు మిగతా ఫీల్డ్స్ అనేవి నాకు ఓవర్గా పంపిస్తున్నాడు. ఓకే, ఇది ఒక అప్రోచ్. వాడు ఎన్నైనా పంపేని నాకు కావాల్సిన ఫీల్డ్సే నేను తీసుకుంటా, ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఏంటిది, లేదు బై నాకు ఈ మొత్తం వద్దు, నువ్వే డెవలప్ చేసి కొన్ని ఏపీఐస్ ఎక్స్పోజ్ చేయి. ఓకే, లైక్ ఇప్పుడు సపోజ్ రిటర్న్స్ టీమ్ వాళ్ళకు లెట్స్ లైక్ రిటర్న్స్ అని చెప్పి ఒక ఏపీఐ, సేల్స్ టీమ్ వాళ్ళకు సేల్స్ అనే ఒక ఏపీఐ. ఓకే, అట్లనే కేటగిరీ టీం వాళ్ళకు కేటగిరీ అనే ఒక ఏపీఐ. ఇట్లా నువ్వే ఏపీఐస్ డెవలప్ చేసి వాటిని ఎక్స్పోజ్ చేయి, నాకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో అవే నువ్వు పెట్టేసాయి అని చెప్పి నేను అంటా. ఓకే, అప్పుడు ఆ క్లయింట్ గారు వాడు పెడతాడు. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కొక్క క్లయింట్ గారికి, ఒక్కొక్క టీం గారికి నేను ఒక్కొక్క ఏపీఐ అనేది రాసుకుంటా పోతా. ఫ్యూచర్లో ఒక 500 టీంలు వస్తే 500 ఏపీఐలు రాసుకుంటా పోతా. ఈచ్ ఏపీఐ డేటా ఏమన్నా డిఫరెంట్ అంటే కాదు, ఇక్కడ ఉండేటువంటి డేటానే, ఈ డేటా అంతా సేమ్.
కానీ వాళ్ళ కోసం నేను రెస్పాన్స్ ఫీల్డ్స్లో మ్యాపింగ్స్ అనేవి చేంజ్ చేస్తున్నా. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకంటే ఇది ఏమవుతుంది, అనవసరంగా నేను ఓవర్గా ఏపీఎస్ అనేవి డెవలప్ చేస్తున్నా. దానివల్ల ఏమవుతుంది, మెయింటెనెన్స్ వస్తుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇది ఓవర్ యూటిలైజేషన్. వెల్స్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఈచ్ దానికి సెక్యూరిటీ పార్ట్ ఉంటుంది అండ్ అనవసరం కదా. దానికి కోడింగ్ ఎఫర్ట్స్, దాని డెవలప్మెంట్ ఎఫర్ట్స్, దాంట్లో ఏమైనా బగ్స్ వస్తే దాని ఎఫర్ట్స్ అన్నీ కూడా యూస్లెస్ అవుతాయి. ఓకే, ఇలా కాకుండా నేను ఒక సెంట్రల్ ఏపీఐ పెట్టేసుకొని ఆ సెంట్రల్ ఏపీఐ నుంచి నీకు ఏం ఫీల్స్ కావాలో అవి ఇచ్చేస్తే ఎట్లుంటుంది. ఓకే, లెట్స్ సే లైక్ ఇది నా సెంట్రల్ ఏపీఐ అనుకుంటే సింపుల్గా ఇప్పుడు ఇవన్నీ తీసేసినబ్బా నేను. ఓకే, ఇవన్నీ తీసిన తర్వాత ఐడి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సేల్స్ టీమ్ వాళ్ళకి ఇక్కడ ఏం కావాలి, సేల్స్ టీమ్ వాళ్ళకి సింపుల్గా ఐడి అండ్ ప్రైస్, స్టాకు, డిస్కౌంట్ కావాలి. ఓకే, ఐడి, ప్రైస్, స్టాక్లో ఉందా, డిస్కౌంట్ ఎంత. ఓకే, ఇప్పుడు నేను హిట్ చేస్తా. చూడు ఇక్కడ రెస్పాన్స్ అనేది ఐడి, ప్రైస్, స్టాకు, డిస్కౌంట్ ఇవే వచ్చినాయి. ఇంకొక టీం ఉంటుంది. ఏం టీము, ఇక్కడ సింపుల్గా రిటర్న్స్ టీం వాళ్ళకి కావాలి. రిటర్న్స్ టీం వాళ్ళకి ఏం కావాలి, ఐడి కావాలి, రిటర్న్డా కాదా కావాలి. సో నేను ఏం చేస్తా, మిగతావన్నీ రిమూవ్ చేసేస్తా. ఓకే, ఐడి కావాలి, ఇంకొకటి ఏంటిది, రిటర్న్డా కాదా కావాలి. ఇప్పుడు హిట్ చేయు, సింపుల్గా డేటా అనేది వస్తుంది. ఈ ఐడి ఇది రిటర్న్డా కాదా అని వస్తుంది. ఇంకొక టీం ఏంటిది, సంథింగ్ లైక్ కేటగిరీ టీం ఉంది. ఐడి, నేమ్, కేటగిరీ కావాలా. సింపుల్గా ఐడి, నేమ్, కేటగిరీ. ఓకే, ఇప్పుడు చూడు ఐడి, నేమ్, కేటగిరీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అందరికీ ఒకటే ఏపీఐ ఇస్తున్నా, కానీ వాళ్ళకు కావాల్సిన రెస్పాన్స్ వాళ్ళు తీసుకొని బై అని చెప్పి నేను చెప్తున్నా. సో ఇట్లా నేను స్కీమా బేస్డ్ వెళ్తే ఇలాంటి సినారియోస్ లోపల నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. దానికోసమే మనకు GraphQL అనేది వచ్చింది. బేసిక్గా GraphQL అంటే ఇది GraphQL అబ్బా. GraphQL నాకు ఇందుకోసమే వచ్చింది బేసిక్గా. ఓకేనా, సో ఈ డిఫరెన్సెస్ ఏంటివి అంటే GraphQLకి వెస్ట్ ఏపీఐకి డిఫరెన్సెస్ చూసినట్లయితే ఐ థింక్ మనము లాస్ట్లో చూద్దాం, ఎందుకంటే థియరిటికల్ పార్ట్ ఎక్కువ అయిపోతుంది, అట్లా వద్దు నాకు. ఓకేనా, సో మనం GraphQL పర్పస్ ఏంటిది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఏంటిది, నీకు కావాల్సినట్టుగా రెస్పాన్స్ ఫీల్డ్స్ నువ్వు మ్యాప్ చేసుకోగలిగేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది నేను నీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, గుడ్. నౌ ఇప్పుడు GraphQLని నేను ఎట్లా అంటే GraphQL ప్రాజెక్ట్ నేను ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, సో స్ప్రింగ్ ఇనిషియలైజర్కి వచ్చిన ఇవి ప్రాజెక్ట్ టైపు, స్ప్రింగ్ బూట్ వర్షన్ ఇవి నేను పెట్టేసుకున్నా. ఇక్కడ సింపుల్గా GraphQL అని చెప్పండి. ఓకేనా, ఇక్కడ GraphQL చూస్తే స్ప్రింగ్ ఫర్ GraphQL అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది మనకు కావాల్సినటువంటి మెయిన్ థింగ్. దీని తర్వాత ఆబ్వియస్లీ మనకు డేటా జేపీఐ కావాలి, ఎందుకంటే ఈ డేటా అంతా కూడా మనకు డేటాబేస్ నుంచి ఫెచ్ అవుతుంది కాబట్టి నేను జేపీఐ రిపాజిటరీ వాడుతున్నా కాబట్టి అది నేను ఆ కోడ్ చేంజ్ చేసుకుని నేను చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఒక డేటాబేస్ కావాలి, అదే H2 డేటాబేస్. నెక్స్ట్ ఒక వెబ్ పెట్టుకుంటా, సో దట్ నాకు GraphQLతో పాటుగా వెబ్ ఏపీఐస్ కూడా నేను పెట్టుకుంటా. అంటే నా ప్రాజెక్ట్ లోపల వెస్ట్ ఏపీఐస్ ఉంటాయి, GraphQL ఏపీఐస్ కూడా ఉంటాయి. ఓకేనా, ఆబ్వియస్లీ నాకు ఒక లాంబాగ్ కావాలి, సో దట్ నాకు సెటర్స్, గెటర్స్, లాగ్స్ అనేవి ఈజీగా ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ మనము జనరేట్ చేస్తే ఒక జిప్ ఫైల్ వస్తుంది, ఆ జిప్ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, సో నా ప్రాజెక్ట్ లోపల వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే GraphQL రిలేటెడ్ చేంజెస్ అన్నీ డిలీట్ చేస్తాను. సో దట్ మనకేమవుతుంది అంటే మనం క్లీన్గా మన కోడ్ని మనము వాడుకోవచ్చు అట్లా. ఓకేనా, క్లీన్గా మన కోడ్ని మనము వాడేసుకోవచ్చు. ఓకే, సో ఈ చేంజెస్ అనేవి నాకు ఇప్పుడు యూజ్ లేదు. ఒక్క 1 minute ఆగితే నేను GraphQL చేంజెస్ మొత్తం రిమూవ్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో సింపుల్గా ఇప్పుడు మన ప్రాజెక్ట్ మనం ఓపెన్ అది ఆ జిప్ ఫైల్ జనరేట్ అయింది కదా, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ pom.xmlలోకి వస్తే GraphQL రిలేటెడ్ ఒక స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అని స్టార్టర్ లైబ్రరీ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది
ఇది GraphQL రిలేటెడ్ స్టార్టర్ లైబ్రరీ. ఇది మనకు మెయిన్. ఓకే, దీంతో పాటుగా స్ప్రింగ్ బూటోడే కొన్ని ఇస్తాడు. ఏంటిది GraphQL టెస్ట్, వెబ్ ఫ్లక్స్, ఇవన్నీ అవి టెస్ట్ చేయడానికి ప్రస్తుతానికి మనకైతే అంతగా అవసరం లేదు. మన మెయిన్ ఫోకస్ వచ్చేసి GraphQL స్టార్టర్. ఓకే, ఇది స్టార్టర్ వల్ల ఏంటిది యూజ్ అంటే ఇదే నీకు ఇన్బిల్ట్గా లోపల ఉన్నటువంటి అన్ని లైబ్రరీస్ని అదే హ్యాండిల్ చేసుకుంటుంది. ఇప్పుడు చూసినట్లయితే దీనికి కావాల్సినటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా అదే హ్యాండిల్ చేసుకుంటుంది. మనం పెద్దగా అవి అవ్వాల్సిన అవసరం లేదు. అదే కదా ఈ స్టార్టర్ లైబ్రరీస్ కదా వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రింగ్ బూట్. ఓకేనా, సో దీంతో పాటుగా రిసోర్స్ ఫోల్డర్లో బై డిఫాల్ట్గా GraphQL అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లోపల మనము మన స్కీమాస్ అనేవి ఇస్తాం. ఈ స్కీమాస్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటిది అంటే దాన్ని బట్టి మన రెస్పాన్స్ అనేది మనం చూపించవచ్చు. ఓకేనా, గుడ్. నెక్స్ట్ మనము H2 డేటాబేస్ అనుకున్నాం కదా. సో H2 డేటాబేస్ రిలేటెడ్గా కొన్ని చేంజెస్ అనేవి నేను చూపిస్తాను ఇక్కడ. ఓకేనా, సో ఎవ్రీ డేటాబేస్కి కూడా మనకు కొన్ని థింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇనిషియల్ డేటా సెటప్ చూపిస్తా, దెన్ ఒక 2 minutes ఒక 5 minutes లోపల GraphQLకి స్విచ్ ఆన్ అయిపోదాం. ఓకే, అంటే మనం ఏం చేసినాం, H2 డేటాబేస్ క్రియేట్ చేసినాం. ఇందాక చూపించినటువంటి వేర్ హౌస్ అనేటువంటి రెస్పాన్స్ ఉంది కదా, దీనికి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, వేర్ హౌస్ ఎంటిటీ అని చెప్పి, దానికి ఒక JPA రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియో లోపల డిస్కస్ చేసాం. ఓకే, ఇది ఒక 39 minutes వీడియో, అబ్బా అరౌండ్ 40 minutes వీడియో. అందుకోసమే నేను ఈ కాన్సెప్ట్స్ అనేవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది, స్కోప్ అనేది చేంజ్ అవుతుంది. స్కోప్ అనేది నాకు GraphQL అనేది నాకు స్కోప్, అదే స్కోప్లో నేను ప్రజెంట్గా ఉందాము అనుకుంటున్నా అట్లా. ఓకేనా, సో జస్ట్ హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఒక డేటాబేస్కి డేటా సోర్స్ URL ఉండాలి, యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, డైలెక్ట్ ఉండాలి, డ్రైవర్ నేమ్ ఉండాలి. ఇవన్నీ మనము ఆల్రెడీ డిఫైన్ చేసాం. ఓకేనా, దీంతో పాటుగా మనము ఎంటిటీ కోసం ఏం చేసినాం, ఎంటిటీ అనేటువంటి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని వేర్ హౌస్ ఎంటిటీ అన్నా. ఓకే, దీంట్లోపల ఆ ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేశాను. ఓకేనా, మీరు నా వీడియోస్ కనుక చూసినట్లయితే, నా ప్లేలిస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లోనే అన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, నథింగ్ న్యూ. ఓకే, ఇది ఓన్లీ GraphQL న్యూ పార్ట్, దీంట్లోనే అన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో నేను హైలీ రికమెండ్ చేస్తా ఈ ట్యుటోరియల్ చూడండి అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మనము వేర్ హౌస్ ఎంటిటీని డిఫైన్ చేసుకున్నాం. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ కోడ్ మొత్తాన్ని నేను GitHubలో పెడతా, సో మీకు ఎలాంటి వర్రీ లేకుండా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కేటగిరీ అనేది నేను ఏం చేసిన అంటే సింపుల్గా ఒక ఈనమ్ పెట్టుకున్న, ఈనమ్ లోపల డిఫైన్ చేసుకున్న కేటగిరీ అనేది. ఓకే, దానికి కూడా ఒక వీడియో ఉంటుంది సెపరేట్గా. నెక్స్ట్ వేర్ హౌస్ రిపాజిటరీ అంటున్నా, ఇది JPA రిపాజిటరీ పెట్టేసుకున్నా. ఓకే, గుడ్. నౌ రెస్ట్ కంట్రోలర్స్ రాసుకున్న దీనికి నేను వేర్ హౌస్లోకి వెళ్తే రెస్ట్ కంట్రోలర్స్ ఏంటిది, రెస్ట్ కంట్రోలర్స్ రిక్వెస్ట్ మ్యాపింగ్, ఇదే మనము ఇక్కడ హిట్ చేసినటువంటి థింగ్. రెస్ట్ కంట్రోలర్ గెట్ ఆల్, ఇది. ఓకే, ఇది రెస్ట్ కంట్రోలర్. నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద GraphQL పార్ట్. ఓకేనా, సో GraphQLకి రెస్ట్ కంట్రోలర్కి డిఫరెన్స్ ఏంటంటే మనం GraphQL లోపల రెస్ట్ కంట్రోలర్ అని చెప్పి ఇవ్వం, మనం ఏమి ఇస్తామంటే కంట్రోలర్ అని చెప్పి ఇస్తాం. ఓకే, సో ఇక్కడ రిసోర్స్ లోపల నేను ఏం చేస్తా అంటే ఒక క్లాస్ తీసుకుంటా, అదే ఏంటిది వేర్ హౌస్. మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం GraphQL రిసోర్స్ అంట. ఓకే, రిసోర్స్ ఆర్ కంట్రోలర్ అప్ టు యూ. ఓకే, దీన్ని మనము కంట్రోలర్ అని చెప్పి అనోటేట్ చేయాలి, నాట్ రెస్ట్ కంట్రోలర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనము దీంట్లోపల మనకు 2 అనోటేషన్స్ ఉంటాయి హై లెవెల్ లోపల. GraphQL లోపల 2 అనోటేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. ఏంటివి అవి అంటే ఒకటి ఏంటిది అంటే క్వెరీ మ్యాపింగ్ ఒకటి, నెక్స్ట్ మ్యూటేషన్ మ్యాపింగ్ ఒకటి. ఓకే, మ్యూటేషన్ మ్యాపింగ్. ఇప్పుడు క్వెరీ మ్యాపింగ్ ఏ కేసులో వాడతారు బాస్ అంటే, ఓన్లీ ఫర్ ఫెచ్చింగ్ పర్పస్ వాడతారు. ఓకే,
ఫెచ్చింగ్ పర్పస్ అంటే రీడ్ పర్పస్లో క్వెరీ మ్యాపింగ్ అనేది వస్తుంది. మిగతా అన్ని కేసెస్ లోపల అంటే ఏంటిది, ఏమేం కేసెస్ ఉంటాయి మనకు, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కేసెస్ లోపల, ఈ కేసెస్ లోపల మనం ఏం వాడాలి అంటే మ్యూటేషన్ మ్యాపింగ్ వాడాలి. సో ఫస్ట్ గెట్స్ ఇన్ టు ద క్వెరీ మ్యాపింగ్కి వెళ్దాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే క్వెరీ మ్యాపింగ్ అంట. సో మనకు వెస్ట్ కంట్రోలర్లో ఏమున్నవి, గెట్, పోస్ట్, డిలీట్, అప్డేట్ మ్యాపింగ్స్ ఉన్నాయి కదా. ఇట్లా దీంట్లో రెండు ఉంటాయి హై లెవెల్ లోపల, క్వెరీ మ్యాపింగ్, మ్యూటేషన్ మ్యాపింగ్. ఓకే. నౌ పబ్లిక్ లిస్ట్ ఆఫ్ warehouse is my entity. Okay, list of warehouse, get all warehouse products అంట. ఓకేనా, కూల్. ఇప్పుడు ఇది నా మెథడ్ అబ్బా. ఓకే, దీనికి నేను ఏం చేయాలి, రిపాజిటరీ నుంచి కనెక్ట్ అయ్యేసి నేను డేటా అనేది ఫెచ్ చేయాలి. సో బేసిక్గా ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రిపాజిటరీ కాకుండా సర్వీస్కి కనెక్ట్ అవుతా. ఓకేనా. సో ఆటోవైడ్ సర్వీస్ ఏంటిది, వేర్ హౌస్ సర్వీస్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నా, దాంట్లోనే నేను బిల్డ్ చేసుకుంటా ఇదంతా. సో వేర్ హౌస్ సర్వీస్ కాబట్టి వేర్ హౌస్ సర్వీస్ అంట. ఓకే, ఈ వేర్ హౌస్ సర్వీస్కి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఈ వేర్ హౌస్ సర్వీస్ లోపల ఏంటిది అంటే ఇది ఒక సర్వీస్ అని పెట్టుకున్న, దీంట్లోపల నా జేపీఐ రిపాజిటరీ పెట్టుకొని ఇక్కడ ఫైండ్ ఆల్ అన్న. ఇది బేసిక్ థింగ్ అబ్బా, ఇది మనకు ప్రస్తుతానికైతే సరిపోతుంది. ఓకేనా, దీన్ని కాపీ చేసుకొనేసి నేను ఏం చేస్తా అంటే నా వేర్ హౌస్ రిపాజిటరీలోకి వెళ్ళేసి ఇక్కడ వేర్ హౌస్ సర్వీస్ డాట్ గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అంట. ఇది ఏం చేస్తుంది, నాకు లిస్ట్ ఆఫ్ వేర్ హౌస్ ప్రొడక్ట్స్ని రిటర్న్ చేస్తుంది. అదే కదా నాకు కావాల్సింది ఇక్కడ. సో నేను ఏం చేస్తా, ఇక్కడ సింపుల్గా రిటర్న్ అంట. ఓకేనా, కూల్, అయిపోయింది. నైస్. నౌ మనం ఏం చేయాలి అంటే స్కీమాస్ని పెట్టాలి. GraphQLకి కావాల్సిందే బేసిక్గా స్కీమాస్. ఓకే, సో మన రిసోర్స్ ఫోల్డర్లో GraphQL అని ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి ఇక్కడ మనము GraphQL ఫైల్ అందాం. ఓకే, స్కీమా అని చెప్పి పెట్టుకుందాం. GraphQL అని వస్తుంది, యాక్చువల్గా ఇది GraphQLs. సో రీఫ్యాక్టర్ చేద్దాం. ఓకే, స్కీమా డాట్ GraphQLs. ఓకేనా. నెక్స్ట్ టైప్ అని చెప్పి తీసుకుందాం, వేర్ హౌస్. ఇది ఏంటిది, టైప్ అనేది ఏంటిది అంటే బేసిక్గా నేను రిటర్న్ చేస్తున్నటువంటి థింగ్ ఇదే కదా, వేర్ హౌస్ కదా. సో దాన్ని నేను డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో అందుకోసం నేను ఏం చేసిన టైప్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు ఏమేం ఫీల్డ్స్ కావాలో అవి నేను పెట్టేసుకుంటా. ఓకేనా. సో ఇక్కడ నాకు అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా, దీన్ని బేస్ డౌన్ చేసుకొని నేను పెట్టేసుకుంటా. ఓకేనా. సో సింపుల్గా చూసినట్లయితే ఐడి అనేది ఒక ఫీల్డ్, ఇది ఐడి టైప్ బేసిక్గా. ఓకేనా. నెక్స్ట్ నేమ్ అనేది ఒక ఫీల్డ్, ఇదేంటిది స్ట్రింగ్ టైప్. ఓకేనా. సో జావాలో ఉన్నటువంటి స్ట్రింగ్ టైప్ ఇది. ఓకే, నెక్స్ట్ కేటగిరీ అనేది డిస్కస్ చేద్దాం. దానికి ఇంకొక స్పెసిఫిక్ టైప్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఈనేమ్ కాబట్టి వి విల్ డిస్కస్. ఓకేనా. రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ కూడా ఇక్కడ కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటా, నాకు ఈజీ అవుతుంది కొద్దిగా, అంతే. ఓకే, సో ఇనిషియల్ క్వాంటిటీ అనేది ఒక ఫీల్డ్, దీన్ని ఏమంటున్నా అంటే ఇంట్ అంటున్నా. ఓకే, నైస్. నెక్స్ట్ స్టాక్ అనేది ఇంకొక ఫీల్డ్, దీన్ని కూడా నేను ఇంట్ అంటున్నా. ఓకే, నెక్స్ట్ ప్రైస్, ఇది కూడా ఇంటీజర్ టైప్. నెక్స్ట్ డిస్కౌంట్, ఇది ఏంటంటే వన్ టైం ఎఫర్ట్ అబ్బా, ఒకసారి నువ్వు పెట్టుకున్నావంటే దీన్ని ఎట్లా పడితే అట్లా నువ్వు వాడుకోవచ్చు. ఓకేనా. సో రిటర్న్, ఇది బూలియన్ టైప్. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం ఏమనుకున్నాము, వేర్ హౌస్ లోపల ఒకటి ఈనమ్ టైప్ ఉంది అనుకున్నాం. ఈనమ్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నా, యూజర్ డిఫైన్డ్ టైప్ కదా. సో దీనికోసం నేను ఏం చేయాలి అంటే నేను నా స్కీమాలో కూడా ఈనమ్ టైపుని డిఫైన్ చేయాలి. ఓకేనా. సో గుడ్, ఇది
నేను ఏమంటున్నా వే హౌస్ లోపల అంటే వే హౌస్ కేటగిరీ అంటున్నా. ఓకే, సో వే హౌస్ కేటగిరీ ఇక్కడ నువ్వు చూసినట్లయితే నువ్వు ఇది ఈనంలాగా కనిపిస్తుంది, డిఫైన్ చేసుకుంటావా అంటది. ఎస్, నేను డిఫైన్ చేసుకుంటా బాస్ అంట. ఓకేనా, నెక్స్ట్ ఈ దీంట్లోకి వెళ్ళేసి ఈనంలో ఉన్న వాల్యూస్ అన్నీ ఇడ పెట్టేసుకో సింపుల్గా. ఓకేనా, ఇది తీసేసుకొని ఇడ పెట్టేసుకో. ఓకేనా, సో సింపుల్గా నువ్వేమేమి వాల్యూస్ ఇస్తా అనుకుంటున్నావో అవి ఇచ్చేసాయి. ఓకే, మొబైల్ అనేది ఒకటి, కంప్యూటర్ అనేది ఒకటి, షూ అనేది ఒకటి, వాచ్ అనేది ఒకటి. ఖాతం, నా ఈనం అనేది బిల్ అయిపోయింది. ఓకేనా, నా ఈనం అనేది బిల్ అయిపోయింది, దాన్ని అక్కడ పెట్టేసుకున్నా. ఓకే, గుడ్. ఇది ఏంటిది, ఇది అవుట్పుట్ ఫార్మాట్ని నేను డిఫైన్ చేసుకున్నా. నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే ఈ అవుట్పుట్ ఫార్మాట్ అయిపోయినాక GraphQL అనేది మెథడ్ నేమ్తోని మనకు మ్యాప్ అనేది అవుతుంది. సో ఈ మెథడ్ నేమ్ని నేను స్కీమా లోపల డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటిది, సింపుల్గా ఫస్ట్ టైప్ అంట. టైప్కి వెళ్ళేసి ఇదేంటిది క్వెరీ మ్యాపింగ్ కదా. సో నేను ఇక్కడ ఏమంటా అంటే సింపుల్గా క్వెరీ అంట. ఓకే, ఎందుకు, అదొక క్వెరీ మ్యాపింగ్ కాబట్టి నేను సింపుల్గా క్వెరీ అంట. నెక్స్ట్ ఇదే మెథడ్ నేమ్ని కాపీ పేస్ట్ చేస్తాను. మెథడ్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, అప్పుడే అది వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదొక్కటి చిన్న డ్రాబ్యాక్ ఇక్కడ. ఓకేనా, మెథడ్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాక లిస్ట్ ఆఫ్ వేర్ హౌసెస్ అంటున్నారు. నేను ఇక్కడ ఏంటిది, నాకు జేసాన్ కదా వచ్చేది, సో అవే ఆఫ్ వేర్ హౌసెస్. ఓకే, వేర్ హౌస్ ఇది నాకున్నటువంటి GraphQL రిలేటెడ్ థింగ్స్. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే GraphQLని ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటున్నాం. ఏంటిది, ఇది వీడు నీకు ఇందాక చూసినావా, ఇది చూపించా కదా ఇక్కడ. ఇదంతా ఏంటిది అంటే వాడు ఇన్బిల్ట్గా వచ్చేటువంటి థింగ్. ఇట్లకెళ్ళి హిట్ చేసుకోవచ్చు, పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేసుకోవచ్చు. ఇది బ్రౌజర్లో వాడిచ్చినటువంటి దాన్ని ఎనేబుల్ చేయడానికి ఇది ఎనేబుల్ చేస్తావా, చేస్తా. ఏ పాత్లో చేస్తావు అంటే ఈ పాత్లో చేస్తా. ఓకేనా, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం server.port అంట. ఏంటిది, లెట్స్ లైక్ 8092 అనేటువంటి పోర్ట్ లోపల నేను పెట్టేస్తా దీన్ని. ఓకేనా, సో నేను మళ్ళీ ఇప్పుడు V1 కొడతా. ఇక్కడ చూసినట్లయితే మనకు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే GraphQLకి ఇప్పుడు అప్లికేషన్ అనేది అప్ అయింది. ఏది, 8092. ఫైన్. నౌ GraphQL కోసము ఒకటి మనకు API అనేది ఎనేబుల్ అవుతుంది. GraphQL ఎండ్ పాయింట్, GraphQL ఇది ఒక్కటే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది GraphQLకి ఎప్పుడైనా. అదేంటిది అంటే ఇగో ఇది /GraphQL. దీంట్లోనే మనం డిఫరెంట్ ఫీల్డ్స్ని మనము స్కీమాస్ని మనం డిఫైన్ చేసుకుంటాం. అది నేను స్లోగా చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు మనకు ఇది అయింది కదా, దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలి అంటే సింపుల్గా నువ్వు పోస్ట్ మ్యాన్కి వెళ్ళు, న్యూ అని కొట్టు. ఇక్కడ నీకేంటిది GraphQL అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయి. ఓకే, నౌ http://localhost 8092/ వీడిచ్చినటువంటి GraphQL 8092 ఎందుకు, ఇగో ఇది కాబట్టి. ఓకే, వీడిచ్చినటువంటి ఎండ్ పాయింట్ GraphQL అనేది ఎండ్ పాయింట్. ఓకేనా, సో సింపుల్గా దీన్ని నువ్వేం చేయు అంటే క్వెరీ చేయి. ఓకే, క్వెరీ చేసినట్లయితే నీకు క్వెరీ అనేది బై డిఫాల్ట్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, గెట్ ఆల్ వేర్ హౌస్ ప్రొడక్ట్స్ అని వచ్చింది. రాకపోతే నువ్వేం చేయాలంటే ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది, రిఫ్రెష్ కొట్టు. అయినా రాలేదు అంటే నువ్వేదో తప్పు చేసినావు. ఏం తప్పు చేసినావు అంటే మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని ఈ GraphQL అనే ఫోల్డర్ని క్రియేట్ చేయకపోవచ్చు. ఒకవేళ నీకు ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లోపల నువ్వు స్టార్టర్ లైబ్రరీ యాడ్ చేసినట్లయితే ఇది క్రియేట్ అవ్వదు. నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేసుకో. అండ్ ఈ స్కీమా నేమ్ అనేది చూసుకో, .qls అనేది ఎండింగ్లో ఉండాలి. ఓకేనా, ఇవి చూసుకో. అయితే నువ్వు రిఫ్రెష్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ ఆల్ కొట్టేస్తే నాకు అన్ని ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసినాయి. ఈ డేటా అంతా కూడా మనకు ఏంటిది ఎంటిటీ లోపల మనం సేవ్ చేసుకున్న డేటా ఇదంతా. ఓకేనా, ఒకసారి నేను డేటా కూడా చూపిస్తాను. ఎక్కడ మ్యాప్ ఎక్కడ కూడా
ఏమంటారు అది పెట్టట్లేదు కాబట్టి. ఓకే, 8092 H2 కన్సోల్లోకి వెళ్దాం, ఎందుకంటే మనం బేసిక్గా H2 డేటాబేస్ వాడుతున్నాం కాబట్టి. పాస్వర్డ్, ఈ డేటా అంటే నేను ఎట్లా చేసిన అంటే యూజింగ్ పోస్ట్ కన్స్ట్రక్ట్తో నేను సేవ్ చేసిన ఈ డేటా అనేది వస్తుంది. ఇదంతా నేను ఇక్కడ సింపుల్గా ఇనిషియల్ డేటా సెటప్ అని ఒక సర్వీస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ కన్స్ట్రక్ట్ వాడేసి నేను ఏం చేసిన అంటే సింపుల్గా డేటా అనేది క్రియేట్ చేసేసుకున్నా. ఓకేనా, సో దీని బేస్డ్ ట్యూటోరియల్ కూడా దాంట్లోనే ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఓకేనా, నౌ ఇప్పుడు నాకు ఇట్లా డేటా అనేది వచ్చింది. నైస్. ఇప్పుడు నాకు కొన్ని ఫీల్డ్స్ నాకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా నేను రిమూవ్ చేసి రిఫ్రెష్ కొట్టినాకో ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సింపుల్, అంతే. నైస్, ఇది ఓకే. నైస్. ఇట్లా లేదు బాస్, నాకు అసలు ఇట్లా డిజేబులే కాదు, నాకు మొత్తమే ఎగిరిపోవాలి అంటే నువ్వేం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ టైపు వేర్ హౌస్ అన్నాడు కదా, దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని గివ్ వేర్ హౌస్ 1 అను. ఓకేనా, ఇవన్నీ రిమూవ్ చేసే దీన్ని వేర్ హౌస్ 1తో రీప్లేస్ అయ్యి అంతే. రిఫ్రెష్ కొట్టు, రివన్ చెయ్యు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అది. ఇప్పుడు చూడు రప్ అయిందా. రిఫ్రెష్ కొట్టు, వెండే ఫీల్డ్స్ వచ్చినాయి, వెండే ఫీల్డ్స్ నీకు డేటా అనేది వస్తుంది. సింపుల్, అంతే. లేదు ఇట్లా నేను ఒకటి అంటే నేను ఉన్నదానికే నేను మాడిఫై చేసిన. ఓకేనా, లేదు ఇట్లా వద్దు అనుకుంటే నువ్వేం చేయొచ్చు అంటే సింపుల్గా మనకు రిసోర్స్లోకి వెళ్ళేసి ఇంకొక క్వెరీ మ్యాపింగ్ రాసుకో. ఏంటిది, GraphQL గెట్ వేర్ హౌస్ ప్రొడక్ట్స్ ఐడి అండ్ నేమ్ అని. ఓకే, గెట్ ఆల్ ప్రొడక్ట్స్, ఇది అన్ని ప్రొడక్ట్స్ను బిల్డ్ చేస్తుంది. నువ్వు ఏం చేయంటే సింపుల్గా ఆ ప్రొడక్ట్స్నే తెచ్చేసుకో. ఓకేనా, సో ఇది పెట్టేసే ఇక్కడ నువ్వేం చేయంటే ఇక్కడ వేర్ హౌస్ 1 అని చెప్పి ఇచ్చేసే. నీకు ఓన్లీ కావాల్సిన స్కీమాలో ఉన్నటువంటి రెస్పాన్సెసే వస్తాయి. ఫస్ట్ దానికి అన్ని ఇచ్చేసే. అట్లా నువ్వు పెట్టుకున్నట్లయితే నీకు ఏమేం కావాలో ఆ ఫీల్డ్సే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చూడు, ఇదొక మెథడ్, క్వెరీ మ్యాపింగ్ ఇదొక మెథడ్. ఓకేనా, ఈ అన్నీ తెచ్చున్న దాంట్లో ఏంటిది సింపుల్గా నువ్వు అన్నీ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. క్వెరీ కొట్టేసి డేటా అంతా వచ్చింది. ఓకేనా, ఆల్ ప్రొడక్ట్స్కి డేటా అనేది వచ్చేసింది. గుడ్. నెక్స్ట్ ఐడి అండ్ నేమ్ ప్రొడక్ట్స్ చూసుకో, సెలెక్ట్ చేసి అది కూడా నీకు బిల్డ్ అయిపోతుంది. ఐడి నేమ్ అంటే ఒకదాని కింద ఒకటి వచ్చేసింది, ఇదొకటి 2 వచ్చినాయి ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే GraphQL నుంచి చేస్తున్నప్పుడు నీకు ఒకటే ఎండ్ పాయింట్ ఉండేసి అన్నిటికీ డేటా వస్తుంది. నువ్వు డైరెక్ట్గా తీసుకొనేసి నువ్వు దాన్ని మ్యాప్ చేసుకోవచ్చు. అట్లా ఇది ఓన్లీ క్వెరీ పార్ట్. ఇప్పటి వరకు డిస్కస్ చేసింది క్వెరీ పార్ట్. అప్డేట్ పార్ట్, డిలీట్ పార్ట్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఓకేనా, సో బేసికల్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటది, GraphQL అనేది సింగిల్ ఎండ్ పాయింట్ ఇస్తుంది. ఈ సింగిల్ ఎండ్ పాయింట్ నుంచి నీకు కావాల్సిన డేటా అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఇట్లా ఎక్స్పోజ్ చేసినబ్బా, ఇక్కడ ఏమవుతుంది, ఐడి నేమ్ అనేది ఒక టీం వాళ్ళు ఉంటారు, ఆ టీం వాళ్ళు దీన్ని వాడేసుకుంటారు. దీన్ని అన్నిటిని ఒక పోజోలోకి డిఫైన్ చేసుకుంటే, మొత్తం డేటాని ఒక పోజోలోకి డిఫైన్ చేసుకుంటే ఆ పోజో నుంచి ఈ ఏపీఐని కన్జ్యూమ్ చేసి ఆ పోజోలో బిల్డ్ చేసుకుంటే నేను డైరెక్ట్గా పోజోలోకే నేను పంపించుకొని డేటా అనేది పెట్టుకుంటా. ఊక నేను ఏపీఐ కాల్స్ చేయాల్సినటువంటి అవసరం అనేది నాకు ఉండదు కదా. సో అట్లా నెంబర్ ఆఫ్ నెట్వర్క్ కాల్స్ నేను తగ్గిస్తాం. ఓకేనా, సో ఆ పర్పస్ కోసం అంటే నీకు కాంప్లెక్స్ హ్యూజ్ డేటా అనేది ఉన్నప్పుడు ప్రతి దానికోసం నేను ఏపీఐని హిట్ చేసి డేటా తెచ్చుకునే వాళ్ళు మొత్తం డేటా అనేది ఒకటేసారి పంపించేస్తా. డిఫరెంట్ యూజర్స్ నువ్వు నీ పోజోలో పెట్టేసుకొని మ్యాప్ చేసుకో అనేటువంటి నీడ్ కోసం GraphQL అనేది డెవలప్ అయింది. సో ఎలాంటి కంపెనీస్కి ఇది అవసరం అవుతుందంటే హ్యూజ్ డేటా అనేది నీకు బిల్డ్ అవుతున్నప్పుడు. ఓకే, కంపెనీ లైక్ ఫేస్బుక్ డెవలప్డ్ దిస్ GraphQL ఇన్ 2012. ఓకే, 2012 ఫేస్బుక్
వాళ్ళ మొబైల్ యాప్ కోసము ఈ గ్రాఫ్క్యూఎల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా. సో 2012 ఓకేనా 2012 లోపల వీళ్ళు ఏంటిది 2012 లోపల ఫేస్బుక్ దీన్ని డెవలప్ చేస్తే ఇది 2015 లోపల ఏమైంది అంటే ఓపెన్ సోర్స్ అయింది. ఓకేనా. ప్రస్తుతానికి ఇది ఓపెన్ సోర్స్ అనేది లినక్స్ ఫౌండేషన్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఓకేనా. దీని అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు చాలా థింగ్స్ మనము చూసుకోవచ్చు. ఓకేనా. అది ఎట్లా అంటే GraphQL కదా, GraphQL.org అనేటువంటి తీసుకుంటే మనకు అఫీషియల్ వాళ్ళది వచ్చేస్తుంది. 1 minute. ఇది సో GraphQL.org. ఓకే, ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. మొత్తం ట్యూటోరియల్స్ కోసం దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. గుడ్, నైస్. సో మనం ఇంతవరకు ఏం చేసినాము, ఓన్లీ ఫెచ్చింగ్ పార్టే చూసినాం కదా. ఇప్పుడు ఈ ఫెచ్చింగ్ పార్ట్లో ఒక ఎగ్జాంపుల్ చూసేసి మనం అప్డేట్ డిలీట్ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, నేను లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ పంపిస్తున్నా కదా, లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ వద్దు, నాకు ఓన్లీ ఒకటే ఒక ప్రొడక్ట్ కావాలి అంట. నేను ఎట్లా, ఈ సర్వీస్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనము సర్వీస్ని బిల్డ్ చేద్దాం, దాని నుంచి ఏపీఐ పార్ట్కి వద్దాం. ఓకేనా. సో పబ్లిక్ ఏంటిది వేర్ హౌస్ గెట్ ప్రొడక్ట్ డీటెయిల్స్. నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఒక ఇంటీజర్ని పంపిస్తా ఇక్కడ. ఓకే, ఇంటీజర్ని పంపించేసి లైక్ ప్రొడక్ట్ ఐడి అనుకుందాం. ఓకేనా, దీన్ని పంపించేస్తా నేను. ఓకే, సో వేర్ హౌస్ రిపాజిటరీ డాట్ ఏంటిది ఫైండ్ బై ఐడి అంట. ఓకే, ఫైండ్ బై ఐడి. ఓకే, పిఐడి ఇది. ఓకే, ఇది లాంగ్ ఇక్కడ బేసిక్గా. ఓకే, నాట్ ఎ బిగ్ డీల్. పిఐడి. ఓకే, పిఐడి అనేది వస్తుంది కదా, దీన్ని నేను రిటర్న్ చేసేస్తా. ఓకే ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షనల్ అనేది ఉంది. గుడ్, నైస్. సో ఫైండ్ బై ఐడి పిఐడి అయితే ఆర్ ఎల్స్ త్రో, ఒకవేళ లేకపోతే న్యూ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని చెప్పి పెట్టుకుంటా. దీనిపైన కూడా ఒక వీడియో చేసిన వస్తుంది. ఓకే, రన్ టైమ్ ఐడి నాట్ ఫౌండ్ అంట. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఉంటే అదే రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అని చెప్పి పెట్టేసుకుంటా, సరిపోతుంది. ఓకే, ఏంటిది వేర్ హౌస్ అంట, అంతేనా. న్యూ. ఓకే, ఇక్కడ మనం ఎట్లా ఇస్తామంటే సప్లై కదా, ఇట్లా ఇవ్వాలి. ఓకే, న్యూ వన్ టైమ్ ఎక్సెప్షన్ వేర్ హౌస్, దీన్ని రిటర్న్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడనే మనం ఏం చేయొచ్చు అంటే రిటర్న్ స్టేట్మెంట్ వాడేసుకోవచ్చు అట్లా. ఓకే, నౌ దీన్ని నేను కంట్రోలర్ లోపల వాడుతా, GraphQL కంట్రోలర్ లోపల వాడతా. ఎక్కడుంది అది, GraphQL రిసోర్స్ ఇది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇంకొకటి పెడతా, క్వెరీ మ్యాపింగ్ అని చెప్పి పెట్టేసుకుంటా. అదేంటిది పబ్లిక్ వేర్ హౌస్ రిటర్న్ చెయ్యు. ఓకే, గెట్ వేర్ హౌస్ ప్రొడక్ట్ బై ఐడి అన్ను. ఓకే, ఇక్కడ నువ్వేం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ అని చెప్పి నువ్వు పాస్ చేయాలి. ఓకేనా, లాంగ్ ఐడి. ఓకే, నువ్వు ఇన్పుట్గా అంటే మనకు వెస్ట్ ఏపీఐ లోపల ఏంటిది, ఇది పాత్ ప్యారామ్ కానీ క్వెరీ ప్యారామ్ కానీ రిక్వెస్ట్ బాడీ కానీ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాం అంతే. ఓకేనా, ఇందాక డెవలప్ చేసినటువంటి సర్వీస్ని ఇక్కడ నేను కాల్ చేస్తాను డైరెక్ట్గా. ఎట్లా, ఇక్కడ ఈ వచ్చినటువంటి ఐడిని దీనికి పాస్ ఆన్ చేస్తే నాకేమొస్తుంది, వేర్ హౌస్ అనేది వచ్చేస్తుంది. సో రిటర్న్ కొట్టేస్తా. ఓకే, నైస్. నౌ దీన్ని నా స్కీమా లోపల డిఫైన్ చేసుకోవాలి.
ఏంటిది స్కీమా లోపల ఇక్కడ. సో క్వెరీ మ్యాపింగ్ లోపల మెథడ్ నేమ్కి మ్యాచ్ చేసిన తర్వాత ఇది నాకు ఓన్లీ వేర్ హౌసే పంపిస్తుంది కాబట్టి సింగిల్ వేర్ హౌస్. ఇక్కడ లిస్ట్ పంపిస్తుంది కాబట్టి అవే పెట్టుకున్నా. ఇక్కడ లిస్ట్ పంపిస్తలేదు కదా, సో సింగిల్ ఆబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ రీవెన్ కొట్టేద్దాం. రీవెన్ కొట్టేసినప్పుడు అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిఫ్రెష్ కొడితే మీకు రావచ్చు ఏంటిది, ఇక్కడ చూడండి ప్రొడక్ట్ బై ఐడి అంటున్నా కదా. ఈ ఐడి అనేది నేను ఇక్కడ పెట్టుకున్నా. ఈ ఐడి అనేది నేను ఇవ్వాల్సి ఉంటుంది బేసిక్గా ఆర్గ్యుమెంట్ లాగా. 1 minute. ప్రొడక్ట్ బై ఐడి ఆర్గ్యుమెంట్. ఓకే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ కదా, ఈ ఆర్గ్యుమెంట్ నేను ఇక్కడ పాస్ ఆన్ చేయాలి కదా, అది నేను చేయట్లేదు. ఐడి ఏంటిది, ఇది లాంగ్ టైప్, ఇది ఓకే. లాంగ్ టైప్ ఉండదేమో, సో ఇంట్ టైప్ తీసుకుంటుంది. ఓకే, అట్లా ఇక్కడ నేను అక్కడ డిఫైన్ చేసిన, బట్ స్కీమా లోపల పాస్ ఆన్ చేయాలి కదా, అట్లా అది మిస్ అయింది అంతే. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ కొడతా. ఇక్కడ చూసినట్లయితే ఐడి ఆర్గ్యుమెంట్ లెట్స్ లైక్ 2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆ 2 అనేది వచ్చేస్తుంది ఇటు. ఓకేనా. ఓకే, ఇది ఐడి ఫీల్డ్ కదా, సింపుల్గా ఐడి ఫీల్డ్ అని ఇచ్చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వెండో వచ్చేస్తున్నాయి, ఐడిది ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, అది కరెక్ట్ కాదు కదా. సో ఐడి ఫీల్డ్ మనం ఇక్కడ ఐడి ఫీల్డ్ని డిఫైన్ చేసినాం కదా పైన, వేర్ హౌస్ ఐడి ఫీల్డ్ అనే కదా. సో ఐడి ఫీల్డే పాస్ ఆన్ చేస్తే బెటర్. ఇప్పుడు ఒకటే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఆర్గ్యుమెంట్, ఇదేమో రిజల్ట్. ఇప్పుడు 2 పాస్ చేస్తే ఓన్లీ 2 రిలేటెడ్ డేటా అనేది వచ్చేసేయాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను డిజేబుల్ చేస్తా. సో ఇప్పుడు ఫెచ్ కొట్టేస్తే నాకేమొస్తుంది, ఓన్లీ 2 రిలేటెడ్ డేటా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పైన కూడా పెట్టుకుంటే అన్ని ఫీల్డ్స్ అన్నీ పెట్టేసుకుంటే, మెథడ్స్ ఎనేబుల్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి మనకు అట్లా. సో అట్లా మనకు మొత్తం హ్యూజ్ డేటా అనేది ఒకటేసారి బిల్డ్ అయ్యేసి ఫాస్ట్గా మనకు వచ్చేస్తుంది అట్లా. ఓకేనా. సో ఇది నాకు ఉన్నటువంటి మేజర్ యూస్ కేస్ GraphQL వల్ల. ఇది మనం ఏం చేసినాం, ఓన్లీ క్వెరీ పార్ట్ చూసాం అంతేనా. ఇప్పుడు మనం ఇందాక అప్డేట్ పార్ట్ ఒకటి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ మనం ఇందాక ఏం చేసినాం, అప్లికేషన్ ప్రాపర్టీస్ లోపల GraphQLని ఎనేబుల్ చేసినాం కదా, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా. ఎట్లా, సింపుల్గా http://localhost ఓకే, localhost 8092/ ఇది నేను ఇచ్చినటువంటి ఎండ్ పాయింట్. 8092 ఇస్ వేర్ మై అప్లికేషన్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. ఇక్కడ చూసినట్లయితే మనకు డేటాబేస్ అనేది మన GraphQL అనేది ఎనేబుల్ అయింది. ఓకేనా. సింపుల్గా ఇది క్వెరీ. ఈ ఫీల్డ్స్ తీసుకుంటే ఇక్కడ నువ్వు అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసేసుకో. నీకు ఏమేమి ఫీల్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే నీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది నువ్వు అన్ని కొట్టేస్తే రన్ అయిపోతుంది. అట్లా మనము ప్లే చేయొచ్చు. ఎట్లా, ఇక్కడ కూడా మనం ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తున్నాం కదా, సింపుల్గా మనం ఏంటిది మనం ఆడుకోవచ్చు. ఇది మన దాంతో సింపుల్గా ఆడుకోవచ్చు. ఓన్లీ 2కు ఉన్నటువంటి ప్రొడక్ట్. ఓకేనా. ఇది మనము వెబ్లో వాడించినటువంటి డాష్ బోర్డ్. ఓకేనా, గుడ్. నెక్స్ట్ క్వెరీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మ్యూటేషన్ పార్ట్కి వెళ్దాం. ఓకేనా. మ్యూటేషన్ పార్ట్ అంటే ఏంటిది, ఫస్ట్ నేను ఇచ్చినటువంటి డేటాను అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం కోసం వాడుతా. ఓకేనా. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ సర్వీస్లోకి వెళ్ళేసి అప్డేట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. సింపుల్గా ది మెథడ్ని తీసుకుంటా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే అప్డేట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అంట, గట్టి కాకుండా అప్డేట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అంట. ఇక్కడ నాకేమొస్తుంది, వేర్ హౌస్ లెట్స్ లైక్ వేర్ హౌస్ అంట. ఓకే, ఈ ఐడితోని నాకు వేర్ హౌస్ అనేది వచ్చింది. నెక్స్ట్ సింపుల్గా స్ట్రింగ్ ఇంట్ ఏంటిది, ఇంటీజర్ ఏంటిది, ప్రైజ్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకున్నాం.
ఇంటీజర్ డిస్కౌంట్ అనేది సెట్ చేద్దాం అనుకుందాం. అట్లా మనం ఏమేమి ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ సెట్ చేసుకోవచ్చు సింపుల్గా. వేర్ హౌస్ డాట్ సెట్ ఆ ఎంటిటీకి ప్రైస్ వచ్చేసి ఆ ఫీల్డ్కి ఇక్కడ ఎంటిటీ అనేది బిల్ అయింది కదా మనకు 27 లైన్ లోపల, దానికి ప్రైజ్ అండ్ మనము ఇప్పుడు సింపుల్గా డిస్కౌంట్ అంటే ఏంటిది ఆ డిస్కౌంట్ ఫీల్డ్ అనేది మనము అప్డేట్ చేద్దాం. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నా కంట్రోలర్ నుంచి వాడాలి. ఎట్లా వాడతాం? GraphQL కంట్రోలర్. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సింపుల్గా మ్యూటేషన్ మ్యాపింగ్ అంట. మ్యూటేషన్ మ్యాపింగ్. ఓకే, నౌ పబ్లిక్ వేర్ హౌస్ అప్డేట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ బై ఐడి అని ఒక మీనింగ్ఫుల్ నేమ్ తీసుకున్నా ఇక్కడ. ఓకే, ఆర్గ్యుమెంట్ లాంగ్ ఐడి, నెక్స్ట్ ఇంటీజర్ ప్రైజ్, నెక్స్ట్ ఇంటీజర్ డిస్కౌంట్. ఇవన్నీ కూడా నేను ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్ టైప్లో పెట్టేసేయాలి. ఓకేనా, సో ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అండ్ ఇక్కడ ఒక ఎంటర్ కొట్టేస్తా అండ్ ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. దీన్ని మనం ఏం చేస్తాము? సింపుల్గా ఇందాక ఉన్నటువంటి సర్వీస్ ఉంది కదా, వేర్ హౌస్ సర్వీస్. ఓకే, అక్కడ మనము అప్డేట్ ప్రొడక్ట్ డీటెయిల్స్కి కాల్ చేద్దాం అండ్ ఈ డేటాను దానికి పంపించేద్దాం. ప్రైస్ అండ్ డిస్కౌంట్ అనేటువంటి ఫీల్డ్స్ని పంపించేసి అది రిటర్న్ చేసిందే ఈ మెథడ్ రిటర్న్ చేసేలాగా పెట్టేద్దాం. ఓకే, కూల్. ఇప్పుడు దీన్ని మనము స్కీమా లోపల అప్డేట్ చేయాలి, అంతేనా? సో దానికోసం స్కీమా మ్యాపింగ్కి వెళ్ళేసి ఇక్కడ టైప్ క్వెరీ అన్న కదా, ఇప్పుడు నేనేం చేయాలి? టైప్ మ్యూటేషన్ అని చెప్పి ఇంకోటి డిఫైన్ చేసుకుంటా నేను. ఓకేనా, ఇక్కడ సేమ్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇదే ఫీల్డ్ పాస్ ఆన్ చేసి ఈ ఫీల్డ్ పాస్ ఆన్ చేసి దీనికి ఏమేమి ఉంటాయి ఆర్గ్యుమెంట్స్, ఇగో ఈ ఆర్గ్యుమెంట్స్ తీసేసుకో. ఈ ఆర్గ్యుమెంట్స్ తీసేసుకునేసి ఈ ఎడ్యువేట్ ఆర్గ్యుమెంట్ అనేది రిమూవ్ చేసి సింపుల్గా. ఓకే, ఇక్కడ ఐడి అనేది మనకు ఏంటిది? ఓకే, మనం కొద్దిగా డిఫైన్ అటు ఇటు అవుతుంది కదా. ఇక్కడ ఐడి అనేది ఐడి ఫీల్డ్, ఇక్కడ ప్రైజ్ అనేది ఉంది కదా, ప్రైజ్ అనేది ఏంటిది? ఇంటీజర్ ఫీల్డ్ కదా. సో ఇక్కడ ఇంట్. ఓకే, అట్లనే మనకు డిస్కౌంట్ అనేది ఉంది కదా, డిస్కౌంట్ అనేది కూడా ఇంటీజర్ ఫీల్డ్. ఓకే, ఇది మనకేం రిటర్న్ చేస్తుంది? మళ్ళీ మన వేర్ హౌస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు? ఒక సింగిల్ది కాబట్టి. ఓకేనా, సో అట్లా నేను పెట్టేసుకున్నా. ఓకే, అట్లా నేను పెట్టేసుకున్నా. సో ఇట్లా నాకు ఒక్క సింగిల్ ఆబ్జెక్ట్, ఇట్లా కాదు ఈ ఫీల్డ్సే కాదు అనుకుంటే నువ్వు స్పెసిఫిక్గా ఇంకో కొన్ని ఫీల్డ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. నాట్ ఎ బిగ్ డీల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం మనం. ఓకే, ఏదో రిటర్న్ స్టేట్మెంట్ మిస్ అయిందంట, ఇది. ఓకే, సెట్ చేసినాం కదా. సెట్ చేసిన తర్వాత మనము మళ్ళీ సేమ్ రిపాజిటరీ డాట్ సేవ్ కొట్టాలి కదా. సో వేర్ హౌస్ రిపాజిటరీ డాట్ సేవ్ ఆఫ్ దట్ ఎంటిటీ. ఏంటిది? వేర్ హౌస్ ఎంటిటీ. అప్పుడు ఆ సేవ్ అయిన ఆబ్జెక్ట్ని నేను రిటర్న్ చేస్తున్నా ఇక్కడ. సింపుల్గా దానికి నేను రిటర్న్ అంట. ఓకే, సో ఈ ఫీల్డ్స్ అనేవి అప్డేట్ అయ్యేసి సేవ్ అయిన ఆబ్జెక్ట్ని నేను రిటర్న్ చేస్తున్నా. ఓకేనా, గుడ్. నౌ ఇఫ్ ఐ రీరన్ దిస్ వన్ మోర్ టైం, నాకేంటిది? ఆ మ్యూటేషన్ మ్యాపింగ్ అనేది అప్డేట్ అయిపోవాలి. గుడ్. ఇప్పుడు సింపుల్గా ఇక్కడికి వస్తా, GraphQLలోకి వచ్చేసి దీన్ని నేను రిఫ్రెష్ కొడతా. రిఫ్రెష్ కొడితే ఇది క్వెరీ పార్ట్ కదా, ఇది క్వెరీ పార్ట్ కదా. ఇప్పుడు మ్యూటేషన్ పార్ట్లో చూడండి ఒకటి అప్డేట్ అయింది. ఏంటిది? ఈ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు ఓకే ఫస్ట్ డాటా చూద్దాం, దాన్ని బట్టి మనం అప్డేట్ చేద్దాం. ఓకేనా, సో డాటా లోపల ఐడి 1 లోపల వుడ్లాండ్ షో ఉంది కదా. సో ప్రైస్ 2000 ఉంది కదా, దాన్ని 2500 పెట్టేసి డిస్కౌంట్ 5 అందాం. ఓకేనా, సో ఐడి వచ్చేసి ఏంటిది? ఫస్ట్ ఐడి 1 అండ్ ప్రైస్ వచ్చేసి 2600. ఓకే, 2000 లెట్స్ సే 500.
డిస్కౌంట్ వచ్చేసి 1% అనుకుందాం. ఓకే, నౌ దీన్ని హిట్ చేస్తే నాకు ఏం కావాలి, మిగతా ఫీల్డ్స్ అన్నీ నేను పెట్టేసుకుంటా. ఇప్పుడు చూసినట్లయితే ఆ ఫీల్డ్కి 2500 డిస్కౌంట్ అన్నీ సెట్ అయినాయి, అంతేనా? సో దీన్ని ఒక్కసారి రిఫ్రెష్ కొడతా. ఐ థింక్ ఇది ఎందుకంటే మధ్యలో మనము అప్లికేషన్ రీస్టార్ట్ చేసినాం కదా, అందుకోసం. ఇప్పుడు ఐడి 1లోకి వెళ్తే ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా అప్డేట్ అయినాయి. ప్రైస్ 2500 అయింది, డిస్కౌంట్ అనేది 1% అయింది. సో ఇట్లా మనం మ్యుటేషన్ని వాడేసి అప్డేట్ చేయొచ్చు. గుడ్. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ చెప్తా. అదేంటిదంటే మ్యుటేషన్ని వాడేసి ఎట్లా మనం ఇన్సర్ట్ చేయాలి అని చెప్తా. డిలీషన్ అయితే సేమ్ ఫ్రెండ్స్. ఎందుకు సేమ్ అంటున్నా అంటే సింపుల్గా ఈ ఐడి పాస్ ఆన్ చేస్తాం మనం. డిలీషన్ లోపల ఈ ఐడి పాస్ ఆన్ చేస్తాం. ఈ ఐడి అనేది ఆర్గ్యుమెంట్గా పాస్ ఆన్ చేస్తే లోపల రిపాజిటరీ డాట్ డిలీటే, ఆ ఫీల్డ్ తెచ్చుకుంటావు, డిలీట్ అంటావు. సో నువ్వు పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు. అందుకోసం నేను డిలీట్ అనేది చెప్పట్లేదు. ఆ డిలీట్ రిపాజిటరీ రాసిన తర్వాత స్కీమా అనేది అప్డేట్ చేయాలి, అంతేనా? నైస్. నౌ ఇప్పుడు నేను ఏమంటా అంటే మనకు సింపుల్గా ఇంకొకటి పెట్టుకుందాం. అదేంటిది, ఇన్సర్ట్ పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఫీల్డ్ని మనము ఎట్లా ఇన్సర్ట్ చేద్దాము అని చెప్పి చూద్దాం. ఓకేనా? ఆ ఫీల్డ్ అంటే ఆ ఎంటిటీని ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్తాం. ఓకేనా? ఎంటిటీని ఇన్సర్ట్ చేయడానికి ఒక్కొక్క ఫీల్డ్ తెచ్చుకొని ఇట్లా దాన్ని సెట్ చేయొచ్చు. లేదు నాకు అట్లా వద్దు అనుకుంటే సింపుల్గా ప్రస్తుతానికి దీన్ని వాయిడ్ అంటే లేటర్ చేంజ్ చేస్తా. ఓకేనా? ఇన్సర్ట్ ఏంటిది, సింపుల్గా వేర్ హౌస్ ఆబ్జెక్ట్నే నేను బిల్డ్ చేసి, అంటే అప్పుడప్పుడు మనం ఎంటిటీ కూడా పంపిస్తాం కదా సేవ్ చేయు అని చెప్పి, అట్లా. సో ఆ ఎంటిటీనే మనం డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. ఓకేనా? వేర్ హౌస్ రిపాజిటరీ డాట్ సేవ్ ఆఫ్ డబ్ల్యూ, ఇది నాకు ఏం చేస్తుంది, వేర్ హౌస్ని బిల్డ్ చేస్తుంది. వేర్ హౌస్ ఎంటిటీ వస్తుంది కదా, సో దాన్ని నేను దీనికి పెట్టేసుకుంటా, రిటర్న్ అంట. ఓకేనా? ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అయిపోయింది. సింపుల్, ఇన్సర్షన్ ఇస్ సింపుల్. బట్ ద ఛాలెంజింగ్ పార్ట్ ఈస్ హౌ ఐ కెన్ బిల్డ్ ద స్కీమా వరకు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ దీనికి రిసోర్స్ మన కంట్రోలర్ లోపల దీన్ని యాడ్ చేద్దాం. ఓకేనా? సో దీనికి కూడా ఏంటిది, మ్యుటేషన్ మ్యాపింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది తీసుకొని పబ్లిక్ వేర్ హౌస్ ఏంటిది, ఇన్సర్ట్ న్యూ రికార్డ్ అందాం. ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్ లోపల ఏం పాస్ చేస్తున్నాం అంటే వేర్ హౌస్ని పాస్ చేస్తున్నాం. ఓకేనా? వేర్ హౌస్, దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ వేర్ హౌస్ సర్వీస్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ దిస్ వేర్ హౌస్ అంటున్నా. గుడ్, నైస్. అంటే ఈ వేర్ హౌస్ని నేను రిటర్న్ చేసి నేను ఈ క్వెరీ మ్యాపింగ్ కొట్టేస్తే ఏమైపోవాలి, నాకు అన్ని రికార్డ్స్ అనేవి వచ్చేసేయాలి. ఇది ఓకేనా? సో అది మనం చెక్ చేద్దాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది నేను ఇన్సర్ట్ చేస్తున్నా కదా, వేర్ హౌస్ని పంపిస్తున్నా కదా, దీన్ని ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. ఈ టైప్ వేర్ హౌస్ అంటున్నా, డైరెక్ట్ దీన్ని పాస్ ఆన్ చేయొచ్చా అంటే లేదు, అట్లా చేయనీకి ఉండదు, చూపిస్తా. ఓకేనా? సో GraphQL ఇన్సర్ట్ రికార్డ్, ఇన్సర్ట్ రికార్డ్ లెట్స్ లైక్ వేర్ హౌస్ అంట. ఏంటది, వేర్ హౌస్ ఆఫ్ టైప్ వేర్ హౌస్ అంట. ఇది నాకేం రిటర్న్ చేస్తుంది అంటే వేర్ హౌస్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదేంటిది, టైప్ వేర్ హౌస్ ఈజ్ నాట్ ఇన్పుట్ టైప్. ఓకే, అంటే నువ్వు వేర్ హౌస్ దీన్ని నువ్వు ఇన్పుట్గా నువ్వు డిఫైన్ చేయలేదు. నువ్వు ఏం డిఫైన్ చేసినావు, టైప్ అని చెప్పి, అంటే దీన్ని నువ్వు అవుట్పుట్గానే డిఫైన్ చేసినావు కానీ ఇన్పుట్గా డిఫైన్ చేయలేదు అని చెప్పి నాకు అది తిరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి దీన్ని అంటే ఇన్పుట్గా మార్చడానికి ఏం చేయాలి అంటే సింపుల్గా నేను దీన్ని తీసుకొనేసి కాపీ చేసి ఇక్కడ ఇంకోటి పెట్టేసుకుంటా. ఏంటిది,
ఇట్లా పెట్టేసుకుంటా. ఇక్కడ టైపు ఇన్పుట్ అని చెప్పి చేంజ్ చేసుకుంటా. వేర్ హౌస్ లెట్స్ ఏ లైక్ ఇన్పుట్ అంట. ఓకే, ఈ టైపుని నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటా. ఓకే, సో ఇట్లా మనము పోజోని ఎట్లా పంపించాలి అని చెప్పి మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇంతవరకు ఏం చేసినాం, సింపుల్గా ప్రిమిటివ్ టైప్స్నే పంపించినాం కదా. ఇప్పుడు ప్రిమిటివ్ టైప్స్ కాకుండా ఏం చేస్తున్నాం, అసలు పోజోని ఎట్లా పంపించాలి అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం అట్లా. సో ఇప్పుడు రీవన్ చేస్తాం. రీవన్ చేస్తే ఆటోమేటిక్గా అప్ అయిపోవాలి సిస్టమ్. ఓకే, నౌ ఇక్కడికి వచ్చి దీన్ని మళ్ళీ రిఫ్రెష్ కొట్టండి. ఓకే, రిఫ్రెష్ అయిపోయిందా. ఇప్పుడు సింపుల్గా ఈ మ్యూటేషన్ లోపల ఇన్సర్ట్ న్యూ రికార్డ్ అని ఉంది కదా, ఇన్సర్ట్ కొట్టేసే. ఓకే, ఇదేంటిది, ఇక్కడ నువ్వు ఫీల్డ్స్ అన్నీ నువ్వు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకటి లెట్స్ ఏ లైక్ 5 అంటున్నా. నేమ్ ఏంటిది, లెట్స్ ఏ లైక్ నేమ్ వచ్చేసి చార్జర్ అంట. ఓకే, ఏంటిది ఐఫోన్ చార్జర్ అంట. ఓకే, ఐఫోన్ చార్జర్. కేటగిరీ ఏంటిది, ఈ కేటగిరీ అనేది లెట్స్ ఏ మొబైల్. ఓకే, ఇనిషియల్ క్వాంటిటీ 20 అంట. ఓకే, స్టాక్లో ఉందా అంటే ఎస్ 20 ఉన్నాయంట. ప్రైస్ ఎంత 500 అంట. ఓకే, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత 1% అంట. రిటర్న్డా అంటే ఫాల్స్ అంట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఫీల్డ్స్ పెట్టుకుంటా. ఇది హిట్ చేస్తే నాకు ఏం కావాలి, ఈ రికార్డ్ అనేది నాకు బేసిక్గా ఏమవుతుంది అంటే ఇదంతా పెట్టుకొని నేను హిట్ చేస్తే న్యూ రికార్డు చూడు ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది కదా, న్యూ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు గెట్ ఆల్ ప్రొడక్ట్స్లోకి వెళ్తా. ఇన్సర్ట్ అయింది కదా, దీన్ని డిజేబుల్ చేస్తా. ఇప్పుడు మ్యూటేషన్ లోపల కాకుండా క్వెరీలోకి వెళ్ళేసి ఆల్ ప్రొడక్ట్స్ కొడితే నాకు ఏమొచ్చింది అంటే వుడ్లాండ్ ఇదంతా ఉందా, ఇగో ఐఫోన్ ఛార్జర్ కూడా వచ్చేసింది. ఇట్లా మనము రికార్డుని ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా, దీన్ని రిఫ్రెష్ కొడదాం. ఆ ఇన్సర్ట్ అయిన డాటాను నేను చూపిస్తా. ఓకేనా, గుడ్, నైస్. చూసినట్లయితే ఐఫోన్ ఛార్జర్, నైస్. నౌ ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఇట్లా మనము GraphQL గురించి మనం డిస్కస్ చేసాం. అయితే అసలు GraphQLకి REST APIకి డిఫరెన్స్ ఏంటిది అనేటువంటి డౌట్ నీకు ఇప్పుడు రావచ్చు. ఏ టైంలో ఏది వాడాలి. ఓకే, GraphQL వర్సెస్ REST API అనే డిఫరెన్స్ ఏంటిది అంటే, REST API వచ్చేసి ఏంటిది అంటే ఆల్రెడీ అడాప్టెడ్ ఇన్ ద మార్కెట్, వెల్ వర్స్డ్, అడాప్టెడ్, మోర్ సెక్యూరిటీ ఉంటుంది దీనికి. అండ్ HTTPకి ఓన్ క్యాషింగ్ మెకానిజం ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అండ్ ఇదేంటిది అంటే లెస్ కాంప్లెక్స్ సినారియోస్ లోపల వాడతాం. ఓకేనా, లెస్ కాంప్లెక్స్ డాటా సినారియోస్ లోపల దీన్ని వాడతాం అన్నట్టు. ఓకేనా, GraphQL ఏంటిది అంటే బేసిక్గా దీనికి ఇంకా ఎట్లా అంటే దీనికి ఇంకా క్యాషింగ్ మెకానిజం అనేది ఇంకా రాలే. సో నీ ఓన్గా కాషింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు అలాంటి సినారియోస్ లోపల వాడతాం. కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, షాపిఫై అండ్ ఆబ్వియస్లీ ఫేస్బుక్ ఆర్ యూజింగ్ దిస్ అండ్ ఫ్యూ అదర్ క్లయింట్స్ స్లోగా గ్రోయింగ్ మార్కెట్ లోపల అడాప్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ సెక్యూరిటీ అనేది కూడా నువ్వు ఓన్గా డిఫైన్ చేసుకోవాలి. ఐ మీన్ ఎందుకంటే పాపులర్ ఉన్నప్పుడు నీకు టెక్నాలజీలు ఎక్కువ వస్తాయి, దీనికి పాపులర్ లేనప్పుడు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇది ఎవాల్వ్ అవుతూ ఉంది అట్లా. ఓకేనా, కానీ దీనికి ఏంటిది మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఒకటే ఏపీఐ ఎక్స్పోజ్ చేస్తున్నా కాబట్టి. అండ్ ఇది ఏంటిది రిలయబుల్గా ఉంటుంది అండ్ ఫాస్టర్గా ఉంటుంది. ఓకేనా, రిలయబుల్, మోర్ ఫాస్టర్, మోర్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ సినారియోస్. ఇక్కడ ఏంటిది అంటే ఇది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, స్లైట్లీ ఇన్ఎఫిషియంట్ కంపేర్ టు GraphQL. ఓకే, మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటిది అంటే లర్నింగ్ పార్ట్ REST APIకి చాలా తక్కువ, లర్నింగ్ పార్ట్ తక్కువ అండ్ లెస్ అండ్ కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువ, లెస్. ఇది ఏంటంటే లర్నింగ్ పాత్ అనేది కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే కొత్త టెక్నాలజీ కదా.
సో అడాప్షన్ అనేది ఉంటుంది కదా, లర్నింగ్ పాత్ ఎక్కువ అండ్ కాంప్లెక్సిటీ మోర్. ఓకే, ఎస్పెషలీ నువ్వు డెవ్ సైడ్ హ్యాండిల్ చేసిన ఈ సెక్యూరిటీ ఇలాంటి థింగ్స్ డెవాప్స్ సైడ్ నుంచి ఒక సర్వర్ లోపల డిప్లాయ్మెంట్ రిలేటెడ్ కూడా మనం హ్యాండిల్ చేయాలి. సో ఈ డెవాప్స్ సైడ్ కూడా ఇంక ఇది కన్సిడరేషన్లోనే ఉంటుంది కదా, ఇంకా అప్గ్రేడ్ అవుతుంది కదా అట్లా. సో ఇది కొద్దిగా ఏంటంటే ఈ థింగ్స్ అనేవి దృష్టిలో పెట్టుకోవాలి, మనము దేన్ని వాడాలని చెప్పి డిసైడ్ అవ్వాలి. బట్ GraphQLకి దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. ఈస్ ఎవాల్వింగ్ ప్రాసెస్. ఎట్ ద సేమ్ టైం మనకు నేర్చుకోవడానికి ఒక టెక్నాలజీ అనేది వచ్చింది. ఓకేనా? సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్.